రైట్. ఓకే. బైబుల్ తెచ్చుకోని వాళ్ళు దయచేసి బైబుల్ తెచ్చుకోవాలి. అండ్ ఎందుకంటే ఈరోజు ఎప్పుడైనా సరే మనం నేర్చుకునే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం మనకి చాలా ప్రాముఖ్యం. ఈ 12వ అధ్యాయం 9వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే, అంటే ఈ 12 అధ్యాయాల్లో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ చాప్టర్లో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. చివరిగా 8 నుంచి కనుక గమనిస్తే, సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తం వ్యర్థం. సో ఇక్కడ తెలుగులో వ్యర్థం అనేటటువంటి మాట ప్రసంగి యొక్క పాయింట్ ఏంటంటే, ఐ డోంట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు మనం ఎండాకాలంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో మనకి అంటే నీళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే అక్కడ ఏం ఉండదు. రైట్. సో ఏం అర్థం కావట్లేదు. మానవ జీవితం చాలా గందరగోళంగా ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్ ఏంటి అనేటటువంటి ఒక మిస్టీరియస్ ఆ యొక్క పాయింట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని యూస్లెస్ అని కాదు. ఓకే. ఇక్కడ వ్యర్థము అంటే అర్థం ఏంటి? గందరగోళం, అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఈ సూర్యుని క్రింద ఏం జరుగుతుంది అసలుకి అనేటటువంటి ఒక ఆలోచన ఇక్కడ వ్యర్థం అనేటటువంటి. ఈ ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనుల జ్ఞానం బోధించను. ఆయన చెప్పాలంటే చిన్న వయసులోనే చాలా ప్రపంచంలోనే గొప్ప జ్ఞానవంతుడని మనం నేర్చుకున్నాం. ఆయన లాంటి జ్ఞానవంతుడు ప్రపంచంలో పుట్టబోడు. రైట్. కానీ ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా ఉపయోగించాడని మనకు తెలుసు. కానీ ఆయన పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను, ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ముఖ్యంగా సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. సత్యానికి సంబంధించినటువంటివి అవి ఎలా ఉన్నాయి? 11వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నారు. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను. ఈ యొక్క ములుకోలలు అంటే అర్థం ఏంటంటే, ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని మేపేటటువంటి సమయంలో ఒక కట్టె తీసుకుంటాడు. అవునా? కొన్నిసార్లు ఆ కట్టె గొడుగులాగా కూడా ఉండొచ్చు. బట్ ఆ యొక్క కట్టెతోని, ఆ చిన్న స్టిక్తోని గొర్రెలు ఒకవేళ అటు ఇటు చెదిరిపోతుంటే హీ కెన్ డైరెక్ట్ దెమ్ ప్రాపర్లీ. చాలా చక్కగా ఉండేటట్లుగా చేస్తాడు. అంతేకాకుండా అవి చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన కూడా ఉన్నాయంట. అంటే ఈ మాటలు ఎట్లున్నాయి అనేటటువంటి మనం చూస్తే, ఒకటి మనం సరిచేసేవి, ఇంకొక రకంగా అవి స్థిరమైనవిగా ఉన్నాయి. ఇట్ ఈస్ సో సాలిడ్. మనం మేకులతో ఏదైనా కొట్టి పెట్టినప్పుడు అది చాలా స్థిరంగా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. 12వ వచనం, ఇదిగాక నా కుమారుడా. సో ఇక్కడ యవనస్తులకి వాళ్ళని కుమారులుగా సంబోధించి వాళ్ళతో చెప్తున్నటువంటి మాటలు. హితోపదేశములు వినుము, పుస్తకములు అధికంగా రచించబడును, దానికి అంతం లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాస్కరం. తల్లిదండ్రులు మరి ఎందుకు చదివిపిస్తారు మీ పిల్లల్ని? చదివించడే కాదు, ప్రేయర్ కూడా చేయమంటారు మీరు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమన్నాను ఇక్కడ? పుస్తకములు లేకుంటే విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము, పుస్తకములు అధికంగా రచించబడును. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, 10th చదవద్దు, ఇంటర్ చదవద్దని కాదు. హ్యాపీగా ఉండకండి. బబిత, మిగతా సాత్విక, ఆరాధన, శ్రేష్ఠ, ఇంకెవరు 10th క్లాస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? 10th వాళ్ళుగా ఓకే, ఆల్రెడీ పాస్ అయిపోయాడు నా కొడుకు. ఇట్స్ ఓకే. సో పాయింట్ ఏంటంటే, 10th క్లాస్ చదవద్దు, ఇంటర్ చదవద్దు, డిగ్రీ చదవద్దు, ఎంబీబీఎస్ చేయొద్దు, ఐఏఎస్ చేయొద్దు అని చెప్పడం లేదు ఇక్కడ విద్యాభ్యాసం అంటే మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ గురించి కాదు. స్పీకింగ్ అబౌట్ ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్, మానవ జీవితం గురించి. మనిషి ఎక్కడికి వెళ్తాడు, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వెళ్తాడు, నరకం ఏంటి, పరలోకం ఏంటి, ఇలాగ మానవ సంబంధమైనటువంటి అనేకమైన అన్వేషణల గురించి అనేకమైనటువంటి రచనలు వస్తాయి.
అది ఆయాసకరం. మనుషులు ఎంత మాట్లాడినా వాళ్ళకి ఏం అర్థం కాదు. సోక్రటీస్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, ఒక చాలా విప్లవాత్మకమైనటువంటి రచనలు ఉన్నాయి. ఏదో ఆలోచించి 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 రాస్తున్నారు. ఎంత రాసినా కూడా ఆయాస్కరంగా. దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. అది ఇక్కడ విద్యాభ్యాసం అంటే ఆ కాంటెక్స్ట్. ఓకేనా? సో యూ హ్యావ్ టు స్టడీ. బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి. యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్. సో మీ తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? కొన్నిసార్లు ఏం సడన్గా తగ్గించేశారు నాది, నాకు వినిపించేటట్టుగా పెట్టాలి. రైట్? ఓకే. లేకుంటే ఇంకా గట్టిగా అరవాల్సి వస్తుంది. పాస్ అయ్యాడా మీ బాబు? కంగ్రాచులేషన్స్. అక్కడి వరకు బాగుంటే బాగుంది. ఏమొచ్చాయి మార్కులు? ఫస్ట్ క్లాసా? శ్రీ విద్య కన్నా కొంచెం ఎక్కువ. అప్పుడు వాళ్ళ డాడీకి చూసారా నేను ఎంత కష్టపడి చేసిన, అమ్మ చూసినా ఆ పాపకి నీకన్నా ఎక్కువ వచ్చినాయి, ఏం చదువుతున్నావు ఇంట్లో, నీకు ఎంత కష్టపడి వేస్తున్నా నేను అనే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి దయచేసి పోల్చకండి. ఇక్కడ విద్యాభ్యాసం అంటే ఏంటి? ఫిలసాఫికల్, మానవ అన్వేషణ గురించి మాట్లాడుతాం. సో మానవుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి కీడు మనుషులు జరుగుతుంది, ఎందుకు సడన్గా పిల్లలు చచ్చిపోతున్నారు, ఎందుకు సడన్గా ఏంటి ఇక్కడ మంచిగా ఉంటే కూడా అనారోగ్యం వచ్చేస్తుంది అనేటటువంటి ఒక రకరకాల ఆలోచనలు మనిషికి ఉన్నాయి. ఆన్సర్ లేదు దానికి. ఆయాస్కరం అంటున్నాడు. మానవ ప్రయత్నం ఆయాస్కరం. 13, 14 ఇక్కడ చూస్తే ఇదంతయు వినిన తర్వాత, అంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాల తర్వాత తేలిన ఫలితార్థం ఇది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవాలి. మానవ కోటికి ఇదియే విధి, డ్యూటీ. ఇక్కడ విధి అంటే ఏంటంటే ఇట్స్ యువర్ డ్యూటీ. 14వ వచనం మనం చూస్తే గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు, లేకుంటే తీర్పు తీర్చినప్పుడు ఆయన ప్రతి క్రియను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ యాక్షన్, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఇంతటితో ప్రసంగి గ్రంథ ధ్యానాలు అయిపోయినాయి. హల్లెలూయా. సో ఈరోజు మనం ఈ ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని నేర్చుకోబోతున్నాం. వింటున్నారా పిల్లలు? హౌ మెనీ థింగ్స్? ఈరోజు మీ యొక్క డిస్కషన్లో కూడా మీరు ఇవి ప్రాపర్గా చేయాలి. కొంతమంది పెన్ను, బుక్స్ తెచ్చుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఏకసంతాగ్రాలు కనిపిస్తున్నారు, పెన్ను లేదు, పుస్తకం లేదు, ఏం లేదు. మరి ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. డిస్కషన్లో దయచేసి మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించడం. లివ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆర్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ. నిత్యత్వ వెలుగులో మనం జీవించడం అనేటటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. 2 కొరింథీ 4:18 ఒక మంచి మాట ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆయన తన జీవితంలో నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కీర్తనలు 90:12 కూడా మోషే మొట్టమొదటి కీర్తన ఆయన ఏమంటున్నాడంటే, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. దిస్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్. మోషే కూడా తన యొక్క ఈ లోకంలో, ఎందుకంటే ఆయన కూడా నిత్యత్వం అనేటటువంటిది ఆయన తన యొక్క గురిగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి విషయం, దేవుడు ప్రతి మనిషికి ఒక నిత్యమైన ఆకలిని పెట్టాడు. మొదటి విషయం ఏంటంటే నిత్యమైన ఆకలి ఎలా తీరుతుంది అనేటటువంటిది మొదటి విషయం. మీరు చూడండి 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3:11 మనం చూస్తే, దేని కాలమునందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు,
ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. శాశ్వతమైన జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అంటున్నాడు. ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. శాశ్వతమైన జ్ఞానాన్ని నరుల హృదయంలో దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనం 12వ అధ్యాయం కూడా చదువుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. మనిషి నిత్యత్వం కోసం సృష్టించబడ్డాడు. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ఇటర్నిటీ. అర్థమవుతుందా అండి? నువ్వు ఈ లోకం కోసం కాదు, నువ్వు నిత్యత్వం కోసం సృష్టించబడ్డావు. దేవుడు ఆ నిత్యత్వాన్ని నీలో పెట్టాడు, నాలో పెట్టాడు, మనలో పెట్టాడు. కాబట్టి ఒకసారి ఈ లోకానికి వస్తే నీకు ఇంకా ఎప్పటికీ నీ ఉనికిని కోల్పోవు. దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. వన్స్ యు కేమ్ ఇన్ టు దిస్ ఎగ్జిస్టెన్స్, మానవ జీవితం అనేటటువంటిది నువ్వు కనుక అంటే ఈ యొక్క మనిషిగా పుట్టావంటే నీ ఉనికిని నువ్వు ఎప్పటికీ కోల్పోవు. నువ్వు ఇటర్నల్ ఉంటుంది. అది నరకంలోనే ఉండాలి, పరలోకంలోనే ఉండాలి, కానీ ఇంకెప్పటికీ ఉంటుంది అది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. మరణం అనేటటువంటిది మన యొక్క ఉనికికి ఫుల్ స్టాప్ కాదు. మరణించాడు అంటే అర్థమైందండి, ఇంక అయిపోయింది అనుకోవచ్చు మనం. ఎస్, ఈ లోకంలో అయిపోయింది ఆయన జీవితం, బట్ రియల్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీ పర్సన్ ఈస్ క్రియేటెడ్ విత్ ద కాంటెక్స్ట్, అంటే ఇటర్నిటీతోని మనం అక్కడ పెట్టడం మనం చూస్తే. ఈ సొలొమోను కూడా మీరు మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే, మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నవే ఉన్నాయి, కొత్తదనం ఏం లేదు. సముద్రాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నదులన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలో ఏం కూడా అది అట్లనే ఉంది, ఏం మార్పులేదు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, అంతా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. మళ్ళా అదే జీవితం. చలికాలం అయిపోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? ఎండాకాలం వచ్చేసింది. సో మళ్ళీ అదే కాలం. మళ్ళీ 2వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా అండి? ఓకే, అట్లీస్ట్ నా యొక్క అచీవ్మెంట్స్, నాకు సక్సెస్, లేకుంటే నేను చేసేటటువంటి ప్రయత్నాలు నన్నేమన్నా నిత్య సుఖాన్ని ఇస్తాయేమో, ఒక సమృద్ధి జీవాన్ని ఇస్తాయేమో, లేకుంటే ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందేమో అని అన్వేషించడం స్టార్ట్ చేశాడు. హృదయంతో అంటున్నాడంట, నిన్ను సంతోషం చేత శోధించి చూస్తాను అంటున్నాడంట. నువ్వు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని, అది కూడా వ్యర్థమే. నవ్వు కూడా వ్యర్థమే, రైట్? విజయం వ్యర్థమే, రైట్? లేకుంటే విస్తారమైన సంపద, పనికత్తెలను సంపాదించుకున్నాను, నాకు దాసులు ఉన్నారు, యెరూషలేములో నాకు ముందుగా ఉండిన వారందరికంటే ఎక్కువగా మందలు, గొర్రెలు బహు విస్తారంగా సంపాదించుకున్నా, నాకన్నా ధనవంతుడు ఇంకోటి లేడేమో నా కాలంలో. కానీ అసలు ఎట్లున్నా తెలుసా అండి? నా కొరకు వెండి బంగారములను నేను సంపాదించుకున్నాను. వెండికి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మొన్నటిదాకా మార్కెట్లో బంగారం కంటే బంగారం వెండిది దూసుకోపోయినాయి రాకెట్ లాగా. ఈరోజు న్యూస్ చూస్తే సడన్గా పడిపోయింది. మరి బంగారం ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మంచిది. కానీ ఇక్కడ ఆ సమయంలో వెండి గురించి మాట్లాడుతున్నాడు. అంతేగా 10వ వచనంలో చూస్తే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా విడిగా జీవించాను నేను. ఈవెన్ నా ఇష్టం వచ్చినట్లుగా జీవించి, అది కూడా అంటే నా పాపం విషయంలో బౌండరీస్ లేకుండా నేను ఉండిపోయినా. దేవుని ఆజ్ఞల్ని నేను ధిక్కరించా. స్వేచ్ఛ, ఫ్రీడమ్, నా ఇష్టం అని అనుకున్నా. కానీ అది కూడా నాలో శూన్యాన్ని తీసుకొచ్చింది. ఏం లేదు, ఎన్ని చేసినా నేను మళ్ళా లోపల ఎంప్టీ అయిపోయా. నా ప్రయాసం అంతా కూడా ఇట్లా అయిపోయిందని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? అగస్టిన్ గారు ఈ మాట అంటారు, నా హృదయం దేవునిలో విశ్రాంతి పొందే వరకు అది అస్థిరంగానే ఉంటుంది. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ హిమ్. ఆయనలోనే మనం విశ్రాంతి పొందుకోగలం. కాబట్టి అప్పటి వరకు ఈ లోకంలో నువ్వు నేను ఏం చేసినా
మంచైనా చెడైనా ఏది మనిషిని సంతృప్తి పరచదు అనేటటువంటి విషయాన్ని చేయాలి. ఇది దేవుడు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి ఆకలి, నిత్యమైన ఆకలిది. ఇది తాత్కాలికమైన ఆకలి కాదు. ఎందుకంటే తాత్కాలికమైన చాలా ఉన్నాయి, వినోద కార్యక్రమాలు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈరోజు నేను ఒక 4 కొట్టానంటే ఫుల్ ఖుషి అవుతా. తర్వాత వచ్చిన తర్వాత అది అప్పటి వరకే ఉంటుంది. ఆ తర్వాత వేరే ఆలోచనలు. థామస్ వాట్సన్ గారు ఏమన్నారంటే, ఆత్మకు విస్తారమైన ఆకలి ఉంది, దేవుడే దానిని నింపగలడు అంటున్నాడు. ఇక్కడ మన ఆత్మలకి మన లోపల ఎంతో ఆకలి ఉంది. ఈ ఆకలి ఆహారంతో, వస్త్రాలతో, సెక్యూరిటీతో, జాబ్స్తో, విజయంతో, ఈ లోకంలో రిలేషన్షిప్స్తో ఏది కూడా మనకి నింపడం లేదు. బ్రహ్మచారులు ఏమనుకుంటారంటే, నిదర్శనం లాంటి వాళ్ళు, పెళ్ళైతే మనం ఫుల్ఫిల్ అయిపోతుంది, మంచిగా హ్యాపీ 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 అనుకుంటారనమాట. అనవసరంగా 14th డేనే పెట్టారు ఈ క్రికెట్ టోర్నమెంటు, అది ఇది అని అనుకుంటారేమో, పెళ్ళైన వాళ్ళు అనుకుంటారు అట్లా. రైట్? మీకేం అర్థమవుతుంది తెలుసా అండి? పెళ్ళైన తర్వాత అనిపిస్తుంది మనకి పెళ్ళి మంచిది, జాయ్ఫుల్, కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి ఎంటీనెస్. పిల్లలు ఉంటేనే హ్యాపీ రావయ్యి, అది పెళ్ళైనా పిల్లలు ఉంటేనే. శ్రీకాంత్ వెళ్ళి చెప్తాడు, అన్న ఈరోజు నువ్వు చాలా మెసేజ్ మిస్ అయిపోయినావు, నువ్వు పెళ్ళి గురించి రాజేష్ అన్న చెప్పాడు, తొందరగా పెళ్ళి చేసుకోబోతున్నావు కదా, ఈ మెసేజ్ ఇను అని చెప్తాడేమో. మరి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళా ఎంటీనెస్. పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు తెలుసా అండి. ఆ చిన్న చిన్న వయసులో ముద్దు ముద్దు మాటలతో ఆ యొక్క అల్లారు ముద్దుగా వాళ్ళని బాగా వాళ్ళతోని మంచిగా ఎంజాయ్ చేస్తాం. కొంచెం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూర్చోరా, నా తలకాయ నొప్పి, ఎందుకు పుట్టారా, నా కడుపులో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనిషికి ఏది కూడా ఆ ఆకలిని తీర్చడం లేదు. జాన్ కాల్విన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఈజ్ అ థియోలాజియన్. ఆయన ఏమన్నా అంటే, మనిషి నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సృష్టింపబడ్డాడు కాబట్టి భౌతికమైనది అతనిని తృప్తిపరచలేదు. దెర్ ఈస్ నో ఇటర్నల్ ప్లెజర్. నీకు ఏది కూడా అన్నీ అయినట్టే ఉంటాయి, మళ్ళా శూన్యం. ఆ శూన్యం ఎలా పోవాలి అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది మన హృదయం. కొంచెం సేపే ఆ యొక్క తాత్కాలికంగానే, అది ధనమైన, ఆనందమైన, విజయమైన, ఏది కూడా. మన సమస్య ఏంటి తెలుసా అండి? మానవ అనుకునే సమస్య ఏంటంటే, ఇవన్నీ తెలిసినా కూడా ఆ నిత్యమైనటువంటి ఆకలిని తాత్కాలికమైన వాటితో నింపాలని ప్రయత్నం చేయడమే. మనకు తెలుసు, బై ఎక్స్పీరియన్స్, మన అనుభవం తెలుసు మనకి, ఇది నాకు సంపూర్ణంగా నాకు తృప్తినివ్వదని తెలుసు. కానీ స్త్రీలు భర్తలపైన, భర్తలు భార్యలపైన, పిల్లలపైన కోరుకుంటూ ఉంటారు. జరగదు. నో హ్యూమన్ బీయింగ్, నో అర్త్లీ థింగ్స్ కెన్ సాటిస్ఫై యూ. దయచేసి అర్థం చేసుకోండి. మానవులుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న ఏ మంచి కూడా మనల్ని సంపూర్ణంగా సంతృప్తి పరచదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? నీ సన్నిధిలో ఇటర్నల్ ప్లెజర్స్ ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. ఆ యొక్క నిత్యమైనటువంటి ఆకలి తీర్చేది ఎవరు అంటే, ఆ నిత్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఓన్లీ జీసస్ హూ ఇస్ ఇటర్నల్ కెన్ సాటిస్ఫై యూ. యోహాను సువార్త 6:35 ఏమన్నారు తెలుసా అండి? నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చువాడు ఆకలి కొనడు. వావ్! నా దగ్గరికి రండి, మీకు ఆకలి ఉండదు. అంటే భౌతిక సంబంధమైన దాని గురించి మాట్లాడడం లేదు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లాంగింగ్స్, ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17:3 ఏమన్నాడంటే, నాతో సంబంధం కలిగి ఉండడమే నిత్య జీవం. అర్థమవుతుందండి? నాతో మీరు సంబంధం కలిగి ఉంటే అది నిత్య జీవం అని చెప్తున్నాడు. కాబట్టి నీ యొక్క అసంతృప్తి క్రీస్తు దగ్గరికి నిన్ను క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. లేకుంటే నీ యొక్క అసంతృప్తి ఈ లోకపు ప్రత్యామ్నాయాల వద్దకు తీసుకువెళ్తుందా? నీ అసంతృప్తి వలన నువ్వు ఏదో నీ యొక్క తృప్తి పడాలని ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు వెళ్తున్నావా? నీ తృప్తి కావాలని రిలేషన్షిప్స్ దగ్గరికి వెళ్తున్నావా? తృప్తి కావాలని ఏదో మానవ ప్రయత్నం చేస్తున్నావా? యేసయ్య పాదాలు పట్టుకుంటున్నావా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎనీబడి.
నీ జీవితంలో సంపూర్ణంగా తృప్తిని ఇవ్వగలిగినటువంటి క్రీస్తు దగ్గరికి పరిగెత్తు. ఎక్స్పీరియన్స్. దేవుడే చెప్తున్నాడు, కమ్ టేస్ట్ మీ. యాక్చువల్గా మనం ఏమంటాం, రండి మా ఇంటికి రండి, బిర్యానీ తేడతాం, మీరు టేస్ట్ చేయండి. మా ఇంటికి రండి, మీకు ఇంకో వంటకం చేస్తాం, టేస్ట్ చేయండి. భక్షాలు పెడతాం, టేస్ట్ చేయండి. గోంగూర మటన్ చికెన్ పెడతాం, టేస్ట్ చేయండి. ఈరోజు పుష్ప ఏం తెచ్చిందో మరి నాకు అర్థమవుతలేదు, కానీ ఓకే ప్రశాంత్ ఎంతో చాలా దాన్ని సీరియస్గా దాని గురించి ఆలోచించి పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిత్యత్వం కోసం సృష్టించబడిన హృదయాన్ని నిత్యుడైన క్రీస్తే తృప్తిపరచగలడు. ఈ సత్యాన్ని పౌలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాడు. అందుకే పౌలు తన యొక్క దృష్టి ఎల్లప్పుడూ నిత్యత్వం పైనే ఉంది. భౌతిక సంబంధమైన విజయాలను అసలు కనీసం ఆయన లెక్క కూడా చేయడం లేదు. ఫిలిప్పీ పత్రిక రేపు చదవబోతున్నాం మనం 3వ అధ్యాయాన్ని. ఏమంటున్నాడు ఆయన? నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో అవన్నిటినీ నేను పెంటగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. బికాస్ ఆయన ఏమన్నాడంటే, ఆ క్రీస్తు గురించి, ఆ క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నా. ఆయన కనబడినవి నిత్యమైనవి కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలి, నేను ఆయన్ని రుచి చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన ఇక్కడ మనకి కనిపిస్తుంది. మీ ఆకలి నిజంగా తీరిందా? ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ నేపథ్యం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో. ఒకవేళ నువ్వు క్రైస్తవ నేపథ్యం నీకు లేకపోవచ్చేమో. ఎన్నో ప్రసంగాలు వింటుండొచ్చేమో. నీ హృదయపు ఆకలి తీరిందా? ఆర్ యూ ఇన్ రెస్ట్? యేసయ్య ప్రామిస్ చేశాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నా. ఆ విశ్రాంతి నువ్వు అనుభవించావా? ఒకవేళ అనుభవిస్తే ధన్యుడివి. ఇంకా ఒకవేళ నీ హృదయంలో ఆ నిజమైన విశ్రాంతి లేకపోతే ఆ నిత్యుడైన క్రీస్తు పాదాలు పట్టుకోండి. నీ హృదయంలో ఒక గొప్ప విశ్రాంతి. రెండో విషయం, మనం ఈ యొక్క సమయంలో రెండో విషయాన్ని మనం ఏం తెలుసుకోవాలంటే, 11వ అధ్యాయం 9 మనం నిన్న లాస్ట్ టైం మనం చూసుకున్నాం. ఏమనుంది తెలుసా అండి? యవనుడా, నీ యవనమందు సంతోషపడం, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండడం, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాం. అంటే దేవుడు నీకు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. అండ్ ఆ యొక్క తీర్పు అనేటటువంటిది డెస్టినీ, నిత్యత్వానికి సంబంధించింది. మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం అది. ఎందుకంటే ఆ యొక్క తీర్పు తర్వాత ఒక మనిషి పరలోకం కన్నా వెళ్ళొచ్చు, లేకుంటే నరకం కన్నా వెళ్ళొచ్చు, కానీ ఆ యొక్క మనిషి ఎప్పటికీ తన ఉనికిని కోల్పోడు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు నీ యొక్క ఉనికిని ఎప్పటికీ కోల్పోవు. ఇదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం మనం కనుక చూస్తే, ప్రతి క్రియని, ప్రతి రహస్యమైనటువంటి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తెచ్చును. ఆయన ఏమన్నాడంటే, ఎవ్రీ సీక్రెట్ థింగ్ దట్ వీ డూ, మన జీవితంలో మన మనస్సులో, ఉద్దేశాల్లో ఎవరికి తెలియకుండా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క రహస్యమైన విషయాన్ని దేవుడు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో విశ్వాసులకు కూడా ఒక వార్నింగ్ ఏంటంటే, మన దేహమందు జరిగించినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం దానికి లెక్క అప్పచెప్పాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన ఆనందానికి హద్దులున్నాయి, మన స్వేచ్ఛకి హద్దులున్నాయి. దేవుడు ఆనందానికి వ్యతిరేకం కాదనే విషయం మనం తెలుసుకోవాలి. హీ వాంట్స్ us టు బీ జాయ్ఫుల్. యవనస్తులు, టీనేజర్, స్త్రీలు, పురుషులు అందరూ వినండి, దేవుడు మనల్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈస్ కమాండింగ్, ఎంజాయ్ లైఫ్, బట్ దెర్ ఆర్ లిమిట్స్. నేను ఇచ్చినటువంటి బౌండరీలోనే నువ్వు ఎంజాయ్ చేయాలి అంటున్నాడు. పిల్లలకు కూడా అంతే కదండి. బట్ పిల్లలు మనకున్నటువంటి మానవ తిరుగుబాటు స్వభావం ఏంటంటే, మనం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క లిమిట్స్లో కాకుండా, లేదంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి లిమిట్స్లో కాకుండా దాని వెనక ఎంజాయ్ చేయాలని ఆశపడతాం మనం. మనిషి స్వతహాగా ఉండేటటువంటి ఆ యొక్క స్వభావం అది. దయచేసి అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ నిత్యత్వం అనేటటువంటిది నువ్వు నేను తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. బికాస్ ఎవ్రీ డిసిజన్ యూ మేక్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నిత్యత్వంలో నీ తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ మనకి తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 9:27లో ఈ ఒక మంచి మాట మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఒక్కసారే మృతి పొందాలని రాయబడింది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ లోకంలో చాలా చాలా ఆలోచనలు మన మెదడులో ఉన్నాయి కదా. ఒకరేమో మరణించిన తర్వాత అయిపోయింది నా జీవితం, అక్కడి వరకే చాలు అని హేతువాదులుగా ఏథీస్టులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే నాకు ఇంకో జన్మ ఉంది, అంటే నేను పుట్టిన తర్వాత ఇప్పుడు నేను మంచిగా లేకపోతే రేపొద్దున మళ్ళా కుక్కగానో పిల్లిగానో అల్టిమేట్గా ఒక మంచి మనిషిగా పుడతా నేను, కాబట్టి ఈ జన్మలో సరిగా లేకపోయినా ఇంకో జన్మలో అయినా సరే ఐ విల్ కమ్, మంచిగా అవుతాను అనుకుంటారు. మంచిగా ఎప్పుడవుతారు? ఇప్పుడు మంచిగా ఉంటేనే కదా ఇంకో జన్మలో మంచిగా అయ్యేది. ఒకవేళ జన్మ ఉందనుకుంటే ఎప్పటికీ మంచిగా మనం మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మంచిగా. ఎందుకంటే నీ కర్మ అంటే నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఇంతకు ముందు పాపం చేసావు కాబట్టి ఇట్లున్నావు నువ్వు. మరి నెక్స్ట్ జన్మలో మనం పాపం చేస్తే మళ్ళా జన్మలో ఎట్లా పుడతాం మనం? అర్థమవుతుందా అండి? ఈ యొక్క జన్మలు సిద్ధాంతాలు నమ్మేటటువంటి వాళ్ళకి నిరీక్షణే లేదండి, హోపే లేదు. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే ద పాయింట్ ఏంటంటే అసలు అట్లాంటిది ఉంటే కదా అంటే అర్థం ఏంటంటే నువ్వు గత జన్మలో నువ్వు ఎవరివి? టీవీ 9లో చూసిన ఏంటి, టీవీ 9లో ఎవరో ఎప్పుడో ఒక వ్యక్తి నేను పలానా దగ్గర నేను ఉండే నా పేరు అది అనేసి వాళ్ళు చెప్తుంటే ఇంకా టీవీ 9 ఫుల్ షూటింగ్ అనమాట. చూసినారా? గత జన్మ ఉంది, గత జన్మ అంటే కోట్ల మందిలో ఒకరో ఇద్దరో వాళ్ళ యొక్క గతం గురించి మాట్లాడిన సందర్భాన్ని తీసుకొని గత జన్మ ఉందనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చావా నువ్వు? ఏమి అనాలిసిస్ అండి మీది? అంటే ఒక మినహాయింపుల్ని, ఎక్సెప్షనల్ కేసెస్ని తీసుకొని అది నిజంగా ఉందో లేదో నిజమైన పరిగణలోకి తీసుకోకుండా నువ్వు తీసుకుంటున్నావు కదా, ఎంత మాయలో ఉన్నావో అర్థం చేసుకోండి ఒకసారి. సాతాను అనేటటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ప్రజల్ని మోసం చేయడమే వాడి యొక్క దృక్పథం కాబట్టి కొంతమంది వ్యక్తుల చేత ఏదో అక్కడ జరిగినటువంటి విషయాల్ని మాట్లాడించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి తప్పుడు ఆలోచనలకు వెళ్ళకూడదు. ఇక్కడ హెబ్రీ పత్రిక 9:27లో చాలా క్లియర్గా ఉంది. ఏమనుందండి? మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు, జడ్జ్మెంట్. ఎవ్రీ పర్సన్ దేవుని ఎదుట మనం నిలబడాలి. నాయకులైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా యేసయ్య దగ్గర నిలబడాలి. న్యాయాధిపతి 2 కొరింథీ 5:10 కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ప్రతి ఒక్కదానికి నువ్వు రహస్యంగా చేసినా సరే, 2 సమూయేలు గ్రంథం 11-12 ఆ అధ్యాయాలు మనం చదివితే దావీదు చేసినటువంటి ఆ యొక్క పాపం అక్కడ నాతాను ప్రవక్త ద్వారా ఆయన చెప్పడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. దావీదు అనుకున్నాడు, ఎవరు తెలియదు అనుకుంటున్నాడు, రైట్? ఆ యొక్క లెటర్లో నేను కేవలం ఒక సైన్యాధిపతికే తెలుసు అనుకుంటున్నాడు ఇక్కడ. కానీ దేవుడు దాన్ని ఊరుకోలేదు, దాన్ని బహిరంగపరిచాడు. ఇంకా చెప్పాలంటే దాని యొక్క ఫలితాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు మేము ఒక డిస్కస్ చేసామన్నమాట ఒక గ్రూప్లో, ఒక బైబిల్ స్టడీలో. అననీయ సప్పీరా అసలు వాళ్ళు తప్పు చేయడానికి అవకాశమే లేదు. అపోస్తలులు ఎవరు కూడా మీ యొక్క ఇల్లు అమ్మేసి నాకు డబ్బులు తీసుకోరండి అని ఎవరు చెప్పలేదు అక్కడ అపోస్తలులు. ఆ 12 మంది ఎవరు చెప్పలేదు. కానీ విశ్వాసులే ఇష్టపూర్వకంగా ఆస్తులు అమ్ముకొని వచ్చి ఆ యొక్క అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు అననీయ సప్పీరా కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా అమ్మారు. ఏం చేశారు? వాళ్ళు అమ్మి కొంత పెట్టుకొని కొంత ఇచ్చారు. తప్పేముంది దాంట్లో? ఉన్నదంతా ఈమెను దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కదా.
ఎందుకట్లా? ఎందుకంటే మిగతా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పేతురు అననీయాతో ఏమంటారంటే, నువ్వు పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేసావు అంటున్నాడు. ఎందుకంటే దానికన్నా ముందు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంతకే అమ్మావా అని అడిగాడు. ఇంతకే అమ్మానంటే అయిపోతుండే కదా. ఇంతకు అమ్మలేదు, ఇంకొంచెం ఎక్కువ రేటుకి అమ్మాను, కొంచెం ఉంచుకున్నాను నా కోసం, నాకు నా భార్య కోసం, ఈ కొంచెం నీ దేవుని సన్నిధి తెచ్చానంటే ఐ థింక్ దాంట్లో ఏం ప్రాబ్లం లేకపోతుండే. కానీ అననీయ చేసినటువంటి తప్పేంటండి? ఇంతకే అమ్మాను అంటున్నాడు. ఎందుకు ఆ అబద్ధం చెప్పాల్సి వచ్చింది? అందరు ఇచ్చినట్లే నేను కూడా ఇచ్చాను అనేటటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్, ఒక మోసపూరితమైనటువంటిది అక్కడ కలుగజేయాలనుకున్నాడు. ఇమ్మీడియట్గా దేవుని యొక్క పనిష్మెంట్ అక్కడ చూసింది. ఎంత స్థాయిలో యొక్క పనిష్మెంట్ ఉందంటే, మనం కొన్నిసార్లు ఈ బైబిల్ చదివినా కూడా దీని యొక్క ఆన్సర్ మనకి దొరకదు. కానీ ఆన్సర్ ఉంది. ఏంటంటే వాళ్ళ భార్య రాకముందే అంత్యక్రియలకి పూడ్చిపెట్టేశారు అననీయాని. సప్పీరా వచ్చింది, సప్పీరా కూడా అదే అబద్ధం ఆడింది, ఆమెను కూడా పూడ్చిపెట్టేశారు. యాక్చువల్గా అంటే ఈ యొక్క యూదా సంస్కృతి ఏంటి తెలుసా అండి? యాకోబు చనిపోతే ఎన్ని దినాలు ఏడ్చారు వాళ్ళు? ఐగుప్తీయులు ఎన్ని రోజులు ఏడ్చారు? లాజరు చనిపోతే ఎన్ని రోజులు ఏడ్చారు? 4వ రోజు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏడవలసి వచ్చింది. అక్కడ ఏషియన్ కల్చర్లో ఏడుపు అనేటటువంటిది చాలా బహిరంగంగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటిది. కానీ ఏం జరిగింది? అననీయ ఇన్స్టంటేనియస్గా దేవుని యొక్క ఉగ్రతని అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. నేను అనుకోవచ్చు, నేను కూడా ఎన్నోసార్లు మోసం చేశా, నాకెందుకు జరగడం లేదనుకోవచ్చు. కృపాకాలంలో ఉన్నాం మనం. తీర్పు ఉంటుంది ఒక రోజున. అందుకే జాన్ ఓవెన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మనిషి ఎలా కనిపించాడో అనేటటువంటిది కాదు, వాస్తవంగా ఎలా ఉన్నాడో దాని ప్రకారమే తీర్పు తీర్చబడును. అంటే బహిరంగంగా మనకు కనిపించేటటువంటి దాని గురించి మనం తీర్పు తీరుస్తాం. వీ జడ్జ్ బేస్డ్ ఆన్ యాక్షన్స్. కానీ దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? మన ఉద్దేశాలని. అందుకే ఆయన వాక్యం బలము గలదై, సజీవమైనదై, 2 అంచులు గల వాడిగల ఖడ్గము కంటేను బహు పదును గలదై, మన ప్రాణాత్మ దేహాలని, మన మూలుగుల్ని విభజించున్నంత మట్టుకు అది విభజిస్తుంది, దూరుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రసంగి 11:9, 12-14 ఈ యొక్క వచనాలు మనకి చాలా భయం తీసుకురావాలి. ఏంటి తెలుసా అండి? ప్రతి క్రియని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి మానవులుగా మనం బాధ్యత లేకుండా జీవించాలనుకుంటాం. ముఖ్యంగా నైతిక విషయాల్లో. కొంతమంది వేరే విషయాల్లో కూడా బాధ్యత లేకుండా ఉండాలనుకుంటారు. భర్త బాధ్యత లేకుండా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు బాధ్యత లేకుండా జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు, టీనేజర్స్. బట్ కొన్నిసార్లు నైతికమైన విషయాల్లో కూడా మనం మానవులుగా ఏమీ పట్టనట్లుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఒకటి మర్చిపోతాం, రహస్యమైన జీవితం దేవునికి తెలియదు అనుకుంటామేమో. తెలిసినా తెలియదు అన్నట్లుగా మనం జీవిస్తాం. కాబట్టి ఈ యొక్క తీర్పు ఉంది ఎట్లా అనేటటువంటి భయం ఉన్నప్పుడు ఆ భయం ఎలా మనం అధిగమించాలి? ఈ నిత్యమైనటువంటి తీర్పుని ఎలా తప్పించుకోవాలి? ఒక ఆయన ఏమంటాడు తెలుసా అండి? సువార్తలో తీర్పు తొలగించబడలేదు, అది క్రీస్తుపై పడింది అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏమనుంది? యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు. అంటే ఆ నిత్యమైనటువంటి తీర్పు లేదు మనిషికి. వాస్తవానికి ప్రతి మనిషి కూడా ఆ తీర్పును ఎదుర్కోవాలి. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యొక్క షెల్టర్ కిందకు వచ్చారో వాళ్ళకి ఆ యొక్క నిత్యమైన తీర్పు లేదు. దేర్ ఈజ్ నో జడ్జ్మెంట్ అట్ ఆల్. ఎంత నిరీక్షణ కలిగినటువంటి విషయం అండి ఇది. మన హృదయంలో మనం గంతులు వేయాల్సినటువంటి విషయం. అది క్రీస్తుపై పడింది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. మన శిక్ష ఆయన మీద పడెను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. విచ్చలవిడి జీవితం. యెహోవా మనందరి దోషమును అతని మీద
మోపాను. అంటే ప్రతి మనిషి కూడా నిత్యమైన తీర్పుని ఎదుర్కోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాలి. కానీ నరకానికి వెళ్ళకుండా క్రీస్తు యొక్క త్యాగం, ఆయన యందు విశ్వసించిన వారి పట్ల ఒక కనికరం ఉంది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. 2 కొరింథీ 5:21 కూడా మనం చూస్తే మన పాపమును ఆయన మీద వేయబడింది, పాపం ఎరుగని ఆయన పాపముగా ఎంచబడ్డాడు. కాబట్టి మన తీర్పు నిరాకరించబడలేదు, అది క్రీస్తులో నెరవేర్చబడింది. దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనల్ని ఖచ్చితంగా తీర్పు తీర్చి నరకానికి వేయాలి. కానీ ఆయన మన ప్లేస్లో క్రీస్తుని తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు తీర్పుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, లేక తీర్పుని తనపైన వేసుకున్న క్రీస్తులో విశ్రాంతి పొందుతున్నావా? ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకు తెలుసా అండి, మరణాన్ని మనం సమీపిస్తున్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంది నీ యొక్క హృదయం? ఈరోజు దేవుడు వస్తాడు అనేటటువంటి ఆలోచన నీకున్నా, లేదంటే ఎలాగా నీ యొక్క హృదయం కలవరంతోనుందా, గందరగోళంతోనుందా, భయంతోనుందా, లేక యేసుక్రీస్తు ప్రభువారు నా బదులుగా చనిపోయాడు కాబట్టి ఆయనలో నేను విశ్రాంతి కలిగి ఉన్నాను, నాకు తీర్పు లేదు అనేటటువంటి భరోసాతో నువ్వు ఉన్నావా? ఇంకా భరోసా లేదా నీకు? ఆయన పాదాలు పట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క విషయం. పౌలు అందుకే తన జీవితం మొత్తం కూడా లెక్క ఇవ్వవలసినటువంటి వాడిగా జీవించాడు. అంటే అర్థమవుతుంది తెలుసా అండి? అంటే నాకు ఇప్పుడు తీర్పు లేదు, నిత్యమైనటువంటి తీర్పు లేదు నాకు అని చెప్పినటువంటి ఈ పౌలే ఏమన్నాడంటే, నేను ఆయనకి నేను మళ్ళీ లెక్క చెప్పాలి అనేటటువంటి విధంగా తీర్పు తీరుస్తున్నాను. అంటే జీవించాడు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంటే విశ్వాసికి నరకం లేదు, కానీ విశ్వాసి స్టిల్ బి జడ్జ్డ్. మనం చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి తీర్పు తీర్చబడుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా నరకం లేదని మనం స్వేచ్ఛగా యథేచ్ఛగా ఉండడం కాదు. పౌలు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, దేవుని ఎదుట మనుష్యుల ఎదుట నిష్కల్మషమైన మనసు కలిగి ఉండటకు నేను సాధన చేస్తున్నాను అంటున్నాడు. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను పోవడం లేదు అంటున్నాడు. వాట్ ఎ టెస్టిమనీ! మనుషులు ఏమనుకుంటారని కాదు, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను పోవడానికి ఇష్టపడడం లేదు. నువ్వు నేను మన మనస్సాక్షుల్ని చంపుకొని జీవించేటటువంటి వారుగా ఉన్నామా, లేకుంటే పౌల్లాగా దేవునికి ఆయన ఇచ్చినటువంటి మనస్సాక్షికి వ్యతిరేకంగా పోకుండా జీవిస్తున్నావా అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, నిత్యమైన ఆకలి నిత్యుడైనటువంటి క్రీస్తే తృప్తిపరుస్తాడు. నిత్యమైనటువంటి తీర్పుకు ప్రత్యామ్నాయం క్రీస్తే, నువ్వు నేను కాదు. ఆ నిత్య తీర్పును తప్పించుకోవాలంటే నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీ వల్ల కాదు. కాబట్టి ఆయనలో మనం శరణు జొచ్చుకొని ఉండాలి. మూడవది ఏంటంటే నిత్య విధేయత. ఓకే, నిత్యమైన ఆకలి, నిత్యమైన తీర్పు. మూడవది ప్రసంగి మనకి ఏం నేర్పిస్తున్నాడంటే నిత్యమైన విధేయత. ఈ విధేయత క్రీస్తుని అంగీకరించినప్పటి నుంచి ఇక కంటిన్యూ అవుతుందండి. ఏంజల్స్ ఇప్పుడు దేవునికి ఏ విధంగా విధేయులుగా ఉన్నారో, మనం కూడా నూతన ఆకాశం నూతన భూమి వచ్చినా ఈ లోకంలో పరలోకంలో ఎప్పటికి కూడా ఆయనకి విధేయులుగా ఉండడమే మన బాధ్యతగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది దేవుడు మనుష్యుల దగ్గర నుంచి ఒక్కటే ఒక డిమాండ్ చేస్తున్నాడు. ఆయన హీ అలోన్ కెన్ డిమాండ్. వాస్తవానికి చెప్పాలంటే మనిషి దగ్గర నుంచి ఆయన డిమాండ్ చేసేటటువంటి విషయం ఏంటంటే విధేయత. అందుకే ఆదామవ్వకి అన్ని వసతులు అన్నీ కల్పించినా కూడా ఒకటి ఆయన కోరుకున్నాడు ఏంటంటే, నేను చెప్పినటువంటి ఒక పండుని నువ్వు తినకూడదు, అంతే. బట్ ఆ యొక్క విధేయత ఏం నిరూపిస్తుందంటే మనిషికి దేవుని పట్ల ప్రేమ ఉందో లేదో నేర్పిస్తుంది. కాబట్టి నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా విధేయులుగా జీవించాలనేది మూడవ విషయం. ప్రసంగి 5:7 మనం చూస్తున్నాం, దేవుడే భయపడవలసిన వాడు. అంటే ఆయనకి మాత్రమే మనం భయపడాలి
అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రసంగి 12:13 కూడా మనం చూస్తే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను గైకొనుడి, ఇదే మనుషుని కర్తవ్యం. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 10:28 కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేహమును చంపువారికి భయపడొద్దు, కానీ దేహమును ఆత్మను రెండింటినీ కూడా చంపడానికి ఆ యొక్క శక్తి ఉన్నటువంటి దేవునికి మీరు మిక్కిలి భయపడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండవలను. మానవ కోటికి ఇదే విధి, కర్తవ్యం, డ్యూటీ. ఈ భయం అనేటటువంటిది రెండు రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి, నిజంగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గడగడ వణికేటటువంటి ఒక యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఫోబియా అనేటటువంటి పదం దీని దగ్గర నుంచి వచ్చింది, భయం నుంచి వచ్చింది. అర్థమవుతుందండి? ఈ భయం అంటే అర్థం ఏంటంటే మనకి చిన్న చిన్న వాటి గురించి చాలా భయం అనిపిస్తుంది. చీకటి అంటే భయం, బల్లి అంటే భయం, ఇంకేం భయం మీకు? కాక్రోచ్ అంటే భయం. ఇట్లా చిన్న చిన్న భయాలు ఉన్నాయి ఫోబియా కింద. దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఆయన యొక్క లక్షణాలు మనం తెలుసుకొని గడగడ వణికేటటువంటి ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ విధేయత ప్రేమతో రావాలని ఇక్కడ మనం తెలుసుకోవాలి. లాస్ట్ టైం మనం సుబ్బు ఆ విషయాల్ని మనకు జ్ఞాపకం చేశాడు. అంటే ఇది ఒక మోరలిజం అనేటటువంటిది కాదు, ఇది నిత్యత్వం చేత నడిపించబడేటటువంటి ఒక విధేయత. ఈ మోరలిజం అంటే అర్థం ఏంటంటే నైతికమైనటువంటి విషయాలు నేను చేసి 1, 2, 3, 4 ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేసి ఈ విధంగా ఉంటే నాకు దేవుడు అంగీకరిస్తాడు అనేటటువంటి ఒక ఒత్తిడి కలిగిన జీవితం అన్నమాట. క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్, బట్ ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లెజర్. అర్థమవుతుందా అండి? ఒత్తిడితో ఉండేటటువంటిది క్రైస్తవ జీవితం కాదు. కృతజ్ఞతతో, సుఖంతో. ఇక్కడ సుఖం అనేటటువంటిది ప్రాపర్ తర్జుమాగా తెలుగులో. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడులో ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క ఆకలి తీర్చాడు కదా, మన హృదయ ఆకలిని. ఆకలి తీర్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతతో మనం ఇచ్చేటటువంటి విధేయత గురించి మాట్లాడుతున్నాం. సామెతలు 1:7 మనం ఏం చూసుకుంటామంటే యెహోవా యందు అంటే భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి ప్రారంభం. సో జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ? రైట్, జ్ఞానం అంటే విధేయత. దయచేసి అర్థం చేసుకోండి. సామెతల గ్రంథంలో జ్ఞానం అని కనిపిస్తే మోస్ట్లీ ఇట్ ఈజ్ అబౌట్ ఒబీడియన్స్. అందుకే ఏమనుంది 14వ అధ్యాయంలో? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని. సో ఇప్పుడు జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? ఇటుక సిమెంట్ వేసి తన ఇల్లు కట్టుకుంటుందని చెప్తుంది. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఒక మంచి లోబడే స్వభావం కలిగినటువంటి ఒక దైవికమైన స్త్రీగా తన ఇంట్లో జీవించి అవసరమైనప్పుడు భర్త అవిధేయుడైనా సరే తను క్రీస్తు కొరకు సంపాదించుకునేటటువంటి ఒక మృదువైన ఒక జెంటిల్ స్పిరిట్ని కలిగి ఉంటుంది. అది జ్ఞానం అంటే అక్కడ అర్థం. అంటే ఈ జ్ఞానం అంటే దేవుడు నీకు నాకు ఏం చెప్పాడో ఆ విషయాలకి లోబడ్డమే జ్ఞానం. విధేయత, జ్ఞానం అంటే విధేయత. ఇక్కడ యోహాను సువార్త 14:15 కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాట అన్నారు: మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని మీరు గైకొంటారు. కాబట్టి మనం దేవుణ్ణి, యేసయ్యని ప్రేమిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని కనుక మనం చెప్తున్నామంటే ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా దాన్ని మనం రుజువు చేస్తున్నాము. ఆదాము అవ్వ ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి వరకు ఆయన పోరాడారు. ప్రభువా నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. ఆదాము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. వాస్తవానికి ఆ పండు తినేటటువంటి అవసరం లేనే లేదు అసలుకి. వందలు ఉన్నాయి. అసలు జంతువులు కూడా మనకి లోబడ్డం ఏంటండి? అసలు ఏం కరవకుండా ఉండడం, ఇంత మంచి జీవితాన్ని వదులుకొని, ఆహ్లాదకరమైన జీవితాన్ని వదులుకొని
ఆ పండు కోసం వెళ్ళి ఆరాటపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఎంత ప్రతికూలమైనటువంటి విషయాల్లో మీరు చూడండి. సమస్త మానవాళి యొక్క పాపం మొత్తం ఆయన మీద పడేటటువంటి ఒక గడియ రాబోతుంది. అందుకే ఏమన్నాడు, ఈ గిన్నె నా నుంచి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తండ్రి అంటే అంత ప్రేమ. రైట్? హెబ్రీ పత్రిక 12:2 ఈ మాటలు చాలా మంచిగా ఉన్నాయి. అంటే నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండేటటువంటి ఒక విధేయత గురించి గ్రంథకర్త మాట్లాడతాడు. చదువుతున్నాను, వినండి. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క గోల్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. జాన్ ఫ్లావెల్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఏమన్నాడంటే, దేవుని కన్నుల ఎదుట జీవించడమే గొప్ప విషయం అంటున్నాడు. అంటే ఎవ్రీ సిచ్యువేషన్ దేవుడు నన్ను చూస్తున్నాడు. మనం చాలాసార్లు ఆఫీస్లో అక్కడ ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇప్పుడు సడన్గా ఫోన్ మాట్లాడకూడదు అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి. ఫోన్ మాట్లాడాలంటే ఏం చేస్తారు విజయ్? అటు ఇటు చూసి, మనుషులు ఉన్నారా లేరా చూసి, కెమెరాలు ఉన్నాయా లేదా చూసి, రైట్, అప్పుడు మనం ఫోన్ మాట్లాడతాం. రైట్? కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి ఒక కాన్షియస్నెస్ని కూడా మనం అలవాటు చేసుకోవాలని ఈయన చెప్తున్నాడు. చార్ల్స్ సిమియోన్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇక్కడ మన దగ్గర కూడా సిమియోన్ వచ్చాడు. రైట్? వెల్కమ్ సైమన్, గుడ్ టు సీ యూ. సో ఇక్కడ చార్ల్స్ సిమియోన్ ఏమన్నాడంటే, ఇది భయంతో చేసేటటువంటి విధేయత కాదు, విశ్వాసంతో వచ్చేటువంటి గౌరవం. మీరు చూడండి, కొన్నిసార్లు యవనస్తులు చాలా పోకిరిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి జనరల్గా ఎక్కడైనా సరే. రైట్? ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా. రైట్? ఆడపిల్లలు కనిపించారు అంతే. ఇట్లా పోకిరి ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్దలు వచ్చినప్పుడు, వాడు సిగరెట్ తాగేవాడైనా చెడ్ల మాటలు మాట్లాడేవాడైనా సడన్గా ఆపేస్తాడు. ఎందుకు చెప్పండి? ఆ పెద్దలకి లేకుంటే తల్లిదండ్రులకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం. మీరు చూడండి, ఇది న్యాచురల్గా జరిగేటటువంటి విషయం. వాడు చాలా రఫ్గా ఉండొచ్చు, కానీ దెర్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ దే గివ్. కొంతమంది అయితే ఇవ్వరు, కానీ వాళ్ళు దాటిపోయారు, ఆ యొక్క లిమిట్స్ దాటిపోయారు ఈ కల్చర్. కానీ ఇప్పుడు మనం, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడికి మనం గౌరవం ఇచ్చి ఆయనకి విధేయతగా ఉండడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. రిచర్డ్ బాక్స్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఇది నాకు చాలా సవాల్ అనిపించింది. ఈజ్ అ ప్యూరిటన్ రైటర్. ఆయన చాలా దేవుని గురించినటువంటి క్రమశిక్షణల విషయంలో ఎన్నో పుస్తకాలు రాశాడు. ప్రపంచాన్ని ఇప్పటికి కూడా ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? లెక్క ఇవ్వవలసిన వారిలాగా జీవించండి. లివ్ యాజ్ ఇఫ్ యూ నీడ్ టు గివ్ ఎన్ అకౌంట్ అనేటటువంటి మాట చెప్పాడు. జనరల్గా ఇది మనం ఆలోచన చెయ్యం. సండే పూటనో లేకుంటే అప్పుడప్పుడు వింటున్నప్పుడు రోజు కూడా మనకు అనిపించదు, కానీ నేను ఒక రోజున దేవునికి లెక్క చెప్పాలి కదా అనేటటువంటి ఒక కాన్షియస్నెస్ గురించి ఇక్కడ మనకి చెప్తున్నాడు. యేసుక్రీస్తు మన కోసం సంపూర్ణంగా దేవునికి విధేయుడయ్యాడు. కాబట్టి ఒక మనిషి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులయ్యారని రోమాపత్రిక 5:19 చెప్పబడ్డది. కాబట్టి మనం ఆ యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారిగా, ఆ విశ్రాంతిని పొందిన వారిగా, ఆ కృతజ్ఞతతో ఈ లోకంలో మనం దేవుడికి మనం ఇచ్చేటటువంటి ప్రతిస్పందన ఏంటంటే విధేయత. మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు అనమాట. ఆర్ యూ ఒబీడియంట్ టు క్రైస్ట్ కమాండ్మెంట్స్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వి ఫెయిల్. ఏం కావాలండి? ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? 10th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళా రాసుకోవచ్చు. రైట్? మార్కులు తప్పితే మళ్ళీ రాసుకోవచ్చు. మంచి అవకాశం కదా మనకి. సెకండ్ ఛాన్స్ అనేటటువంటిది ఉంది. కొన్ని సందర్భాల్లోనే ఉండదు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మనకి 2nd, 3rd, 4th సో మెనీ
అవకాశాలు మనకి. కాబట్టి మనం దీని విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని ప్రేమను నమ్ముతున్నావా? నీ యొక్క విధేయత భయం నుండి వచ్చిందా? దేవుని పట్ల నీకున్న ప్రేమ నుంచి వచ్చిందా? కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే మనకి సూపర్ న్యాచురల్ బాడీస్ రాబోతున్నాయి మనకి. ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్? అవుతున్నారా లేదా? మనకి ఒక అసాధారణమైనటువంటి శరీరాలు రాబోతున్నాయి. మనకి ఒక చిన్న బాల్ తగిలితేనే చూడండి నా యొక్క ఏలు వాసిపోయింది, రైట్? ఎన్ని రోజులు పని చేయకుండా ఉంటానో ఏమో మరి. కానీ ఒక రోజున వచ్చే శరీరం మామూలు కాదండి అది. ఇట్స్ అమేజింగ్. మేబీ హెవెన్లో క్రికెట్ ఉంటే బాగుండేమో అనుకుంటున్నాను నేను. ఏసయ్య ఎట్లా పెడతాడో తెలియదు. ఇక్కడ ఏమన్నాడంటే, మనకి ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతం గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఈ యొక్క నిరీక్షణ ఉన్నటువంటి వాడు ఆయన ఉన్నట్లుగానే జీవించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి నేను ఒక రోజున దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాను. ఆయన చేసినటువంటి త్యాగం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాను, ఆయన్ని చూడబోతున్నాను. కాబట్టి ఆయన నా దీన శరీరాన్ని తన యొక్క మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా మార్చబోతున్నాడు. కాబట్టి నేను ఈ లోకంలో ఆయనలాగా జీవించాలి అనేటటువంటి ఒక ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ వీటిలో లయమైపోవను గనుక, రెండో రాకడ గురించి చెప్తూ ఈ మాటలు అంటున్నాడు. ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. అంటే యేసుక్రీస్తు రాకడ ఖచ్చితం రాబోతుంది. ఆలస్యమవుతుందని కొంతమంది అబద్ధ బోధకులు మనుషుల్ని ప్రలోభ పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఆయన దృష్టిలో 1000 రోజులు ఒక్కరోజులాగా అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ మీరు ఎలా ఉండాలో ఈ లోకంలో మాట్లాడుతున్నాడు. పౌలు తన జీవితం మొత్తం కూడా దేవుని ఎదుట నేనున్నాను అన్నట్లుగా జీవించాడంట. కారం డియో అనేటటువంటి ఒక లాటిన్ పదం వచ్చింది. కారం డియో అంటే ఏంటంటే, ఆయన నా యొక్క సీక్రెట్ కెమెరా ఇస్ ఆల్వేస్ దేర్ అన్నట్లుగా పౌలు తన యొక్క జీవితాన్ని జీవించాడు. అందుకే గలతీ పత్రిక 1:10 ఏమంటున్నాడు తెలుసా అండి? నేను మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నానా? ప్రశ్న ఆయన. నేను ఇంకా మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే నేను దేవుని దాసున్నే కాదు. సో మై గోల్, నా యొక్క ఆశ ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. కొన్ని సమయాల్లో మనుషులు నా పట్ల నేను దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో వాళ్ళు సంతోషం కాకపోయినా నేను దేవుణ్ణే సంతోషపెడతా అంటున్నాను ఆయన. కానీ మనం కొంచెం రివర్స్. మనం ఏం తెలుసా అండి, దేవుడు సంతోషపడినా కాకపోయినా మనుషులు సంతోషపడాలి మన గురించి. మనుషులు మనల్ని అంగీకరించాలి. కీర్తనకాడు ఏమన్నారు తెలుసా అండి? నా విమోచకుడా, నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ. వావ్. కానీ మానవులమైనటువంటి మనకున్నటువంటి ఒక శోధన ఏంటంటే, మన దగ్గరున్నటువంటి ప్రజలు మనల్ని అంగీకరించాలి, మనల్ని ఏమనకూడదు, మనల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. దీంట్లోనే, ఈ జైల్లోనే మనం ఉన్నాం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా ఈ జైల్లోనే ఉన్నాం. ఎంతగా అంటే దేవుడు అంగీకరించకపోయినా, దేవుడు సంతోషపడకపోయినా నేను ప్రజల్ని సంతోషపెట్టాలి, ప్రజల దృష్టిలో అంగీకారం కావాలి అన్నట్లుగా జీవిస్తాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-27 వచనాలు ఏం చెప్తుందో తెలుసా అండి? నేను ఇతరులకు ప్రకటించి తృణీకరింపబడకుండానట్లు నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకున్నాను. నేను భ్రష్టుడుగా కాకుండా, నేను నశించిపోకుండా ఈ విషయంలో నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ పదం ఏంటంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనాలు. పౌలే కాదండి, ఇక్కడ బహువచనం వాడారు. పౌలుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు.
2 కొరింథీ 5:9-10. మేము శరీరంలో ఉన్న, దేహంలో ఉన్న, దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నీ కోరిక ఏంటి? వాట్ ఈజ్ యువర్ డిజైర్? దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశ నీకుందా? యాజ్ అ బిలీవర్, నేను రక్షింపబడ్డాను అని చెప్పుకున్నటువంటి నీవు, నీ యొక్క గోల్ మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటున్నావా, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నావా? 2 తిమోతి 4:7, 8 మీరు తీసి పెట్టుకోండి. దానికంటే ముందు అపోస్తుల కార్యం 20 ఈ యొక్క మాటలు, ఎంత మంచి మాటలు అన్నాడో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20 ఈ మాట అంటున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. డిడ్ యు రీడ్ దట్? ఏమన్నాడు ఇక్కడండి? నేను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని నెరవేర్చే విషయంలో దాన్ని నేను కంప్లీట్ చేయడానికి నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు అంటున్నాడు ఇక్కడ. ఎంత మంచి కమిట్మెంట్ ఇక్కడ చూసారా అండి? వాట్ ఏ కమిట్మెంట్! దిస్ ఈజ్ హిస్ కన్విక్షన్. దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి నా యొక్క ప్రాణం పోవలసి వచ్చినా ఐ యామ్ విల్లింగ్ టు గివ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన శ్రమలలో నేను పాలివాడుగా ఉండడం నాకు ఇష్టం అంటున్నాడు ఇక్కడ కొలసీ పత్రిక 1 ఆయన శ్రమల్లో కొదువైన వాటి వందు నేను కూడా ఆయన కోసం శ్రమపడి దాంట్లో నేను ఆనందించాలని కోరుకుంటున్నా నేను. కాబట్టి దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం నా యొక్క గురి, నా ప్యాషన్, నా యొక్క ఆశయం అన్నాడా? లాస్ట్లో ఆయన చనిపోయే ముందు, అంటే ఆయన లాస్ట్ పత్రిక 2 తిమోతి పత్రిక 4:7-8 ఆయన 13 పత్రికలు రాశాడు కదా. ఇవన్నీ రాసినప్పుడు ఆయన కేవలం ఆయన కన్విక్షనే కాదు, ఎఫెసీ సంఘ పెద్దలకి ఆయన చెప్పడమే కాదు, ఆయన కన్విక్షన్ ఏమన్నాడు తెలుసా అండి? నేను మంచి పోరాటం పోరాడి తిని. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ సపోజ్ టు టెల్ దిస్. అసలు చనిపోయే ముందు నువ్వు నేను ప్రతి ఒక్కరం కూడా ఈ పౌలు చెప్పినట్లుగా చెప్పాలి. మనం దేవుని మహిమ కోసం చెప్పాలి. నేను మంచి పోరాటం పోరాడాను, నాకు ఒక నీతి కిరీటం నా కోసం ఉంచబడింది. ఎంత ఎంత నిశ్చయమైనటువంటి మాటలండి ఇవి. అంటే ఆయన మనస్సాక్షికి వ్యతిరేకంగా పోలేదు. ఆయన దేవుని ఆజ్ఞలు ధిక్కరించకుండా ఆయన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎదుట ఇవన్నీ కూడా దిగదుడిపే. అందుకే ఫైనల్గా ఏమన్నారు తెలుసా అండి? నా ప్రాణాన్ని ప్రాణార్పణంగా పోస్తున్నా నేను మంచి పోరాటం పోరాడాను, నాకు నీతి కిరీటం ఉంది. మనం ఎటువంటి గర్వం లేకుండా ఒక సర్టనిటీతోని ఏ విధంగా నాకు పరలోకం ఉందని మనం చెప్పుకోతున్నామో, ఏ విధంగా నాకు శిక్షా విధి లేదనుకుంటున్నామో, మన జీవించే జీవితం ఎట్లుండాలంటే నేను దేవుని కోసం ఎలా జీవించానో తెలుసా, నాకు దేవుడు ఒక కిరీటాన్ని ఇవ్వబోతున్నాడని హంబుల్గా ఆయన మహిమ కోసం చెప్పేటటువంటి విధంగా నువ్వు నేను ఒకరోజు ఉండాలి. 3 విషయాలు: నిత్యమైన ఆకలి, క్రీస్తు మాత్రమే మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ మానవ సంబంధమైనటువంటి సూర్యుని క్రింద ఉన్నటువంటి ఏ వ్యక్తి, అలాగే ఏ యొక్క కాన్సెప్ట్ మనల్ని తృప్తిపరచదు. రెండవది నిత్యమైనటువంటి తీర్పు. కాబట్టి ఆ తీర్పును తప్పించుకోవడానికి క్రీస్తే మన యొక్క ప్రత్యామ్నాయం. ఆ క్రీస్తుని నువ్వు హత్తుకున్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి. నిత్య విధేయత, ఇది క్రీస్తు ద్వారానే సాధ్యం. పౌలు ఈ విధంగా ఎలా చెప్పగలిగాడు తెలుసా అండి? పౌలు తన సొంత శక్తితో కాదు, క్రైస్తవ జీవితం నీ సొంత శక్తితో చేసేది కాదండి. ఆయన పైన ఆధారపడుతూ, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసం చేత నేను జీవిస్తున్నా అని చెప్తున్నాను ఇక్కడ.
జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నా అంటే నాకు అక్కడ అర్థం ఏంటంటే ఆయన పైన భరోసా పెట్టుకున్నా. నేను బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి ఆయననే. నేను అవిధేయుడిగా ఉన్నప్పుడు నేను మారు మనసు పొందుతాను దేవుడి దగ్గరికి వెళ్ళి. అంతేగాని డిప్రెషన్లో ఉండిపోయి ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి రకం కాదు నేను సాతాను యొక్క మోసాలకి లొంగను. నా యొక్క జయం ఆయననే. నా ఆత్మీయ పోరాటంలో ఆయనతో కలిసి నేను పోరాడతాను నేను అంటున్నాను ఇక్కడ. యేసన్న ఎంత మంచిగా రాశాడండి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఆగది పోరాటం. సిలువను మోసుకొని సాగిపోతున్నాను. అపజయమే ఎరుగినటువంటి క్రీస్తు ఆయన చేత నేను వెళ్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన ఎందు బలవంతులుగా ఉండాలి. ఆయన మన విమోచకుడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని మనం ముందుకి కొనసాగాలి. ఆయన వదిలిపెట్టొద్దండి. క్రీస్తుని హత్తుకోవాలి మనం. క్రీస్తే మన విజయం, క్రీస్తే మన సర్వస్వం, క్రీస్తే మన యొక్క తృప్తి, క్రీస్తే మన యొక్క అంతిమ గురిగా ఉండాలి. నీ విధేయత కూడా ఆయన పైన ఆధారపడే చేయాలి. మానవ కోటికి ఇదే విధి.